తెలంగాణ కేబినెట్ సమావేశం డేట్ ఫిక్స్ అయింది. జూలై 2 గురువారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం 6వ అంతస్తులో ఈ భేటీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. కేబినెట్ భేటీ నేపథ్యంలో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు అజెండా రూపకల్పన మీద కసరత్తును ముమ్మరం చేశాయి. ఈ సమావేశానికి సంబంధించిన అజెండా అంశాలను సర్క్యులేషన్ ద్వారా ఆమోదించి వాటిని తెలుగు అనువాదంతో సహా సాధారణ పరిపాలన శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు నివేదికలను ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకల్లా ఖచ్చితంగా పంపించాలని సీఎస్ ఆదేశించారు. ఒకవేళ ఎలాంటి అజెండా అంశాలు లేకపోయినా నిల్ రిపోర్టును పంపించాలని స్పష్టం చేశారు. మంత్రిమండలి సమావేశం జరిగే సమయంలో ఎలాంటి పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యల్ని చేపట్టింది. కేబినెట్ సమావేశం ముగిసే వరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులందరూ ఖచ్చితంగా తమ ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని సీఎస్ కె రామకృష్ణారావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఈ కీలక సమావేశానికి సంబంధించి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రోటోకాల్ డైరెక్టర్, హార్టికల్చర్ డైరెక్టర్, సచివాలయ బ్రాంచ్, టీజీటీఎస్ యూనిట్ మేనేజర్, ట్రాన్స్లేషన్స్ డైరెక్టర్స్ ని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిపాలనాపరమైన పరిణామాలు, పలు కీలక బిల్లులు, ప్రజా సంక్షేమ పథకాల మీద ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ సమావేశం ముగిసే వరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఖచ్చితంగా తమ ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ప్రస్తుత రాజకీయ పరిపాలనాపరమైన అంశాలు, అలాగే పలు కీలక బిల్లులు, ప్రజా సంక్షేమ పథకాలపై ఈ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సచివాలయ వర్గాలు తెలిపాయి.